అదేం లేదు చాలా. అదే ఇందాక నేను వెళ్తున్నానా, అప్పుడు అక్కడ చూస్తే ఒక పిల్లడు పరిగెడుతున్నాడు, ఆడ వెనకాల కుక్క పిల్ల పరిగెడుతుంది. ఆ కుక్క పిల్ల నేను పరిగెట్టా. అదృష్టి చేస్తే ఆ పిల్లడు తప్పించుకున్నాడు, నేనేమో కింద పడ్డా రాయి మీద. తలకి దెబ్బ తేలింది, బిల్లు వేయింది. ఏరా అన్నయ్య చెప్పేది నిజమేనా? అబద్ధం అమ్మా. అబద్ధమే. బిల్లు వెయ్యి కాదు, 500. కాదు. అవును, కాదు 300. అరే నువ్వు చెప్పావు కదా, తల కట్టుకట్టావు కదా. వెళ్ళు అక్కడ ఎండకి మొక్కలు ఎండిపోతున్నాయి. నీళ్ళు కొట్టి వెళ్ళు. ఆగరా, నిజం చెప్పు, ఇది యాక్సిడెంటా? అవునండి చెప్పి చెల్లిపోరా. చెల్లి హ్యాపీ ఫీల్ అవుద్ది. చెప్పి వెళ్ళిపో. యాక్సిడెంట్ కాదమ్మా, కొట్టారు. కొట్టారా? ఎవరు కొట్టారు? బయలుదేరు. మనల్ని కొడతారే, అందములు ఉన్నాయి ఎవరికి. కొట్టడం అంటే ఆడి ఉద్దేశంలో సెల్యూట్ కొట్టడం. ఇది ఇందాక ఓ పిల్లని కాపాడని చెప్పాను కదా, ఆ పిల్లని నాన్న వచ్చి కింద పడి నన్ను పైకి లేపి ఓ సెల్యూట్ కొట్టాడు. అదే ఆడు చెప్పబోతాడు. ఎరా చెప్పాను కదా, నువ్వు వెళ్ళిపో. అన్నయ్య అబద్ధం చెప్తున్నాడని అర్థమైంది. నిజమేంటో నువ్వు చెప్పు. కాదమ్మా, ఆ అర్జున్ బాబు. కరెక్ట్ గుర్చేసాడు. మర్చిపోయి అలా చెప్పడం. అర్జున్ బాబు దారిలో కనిపించాడు. నేను చెప్పాను దారిలో పిచ్చుకోకుండా జాగ్రత్త వెళ్ళమని చెప్పి పంపించాను. వెళ్ళిపోయాడు. నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళు. నిజమేంటో నువ్వు చెప్పు. అర్థమైందిగా. ఇదిగో నేను చెప్పినట్టే నిజం చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. అలాగే. ఆ అర్జున్ బాబు మన బాబు గారిని కొట్టారమ్మా. ఆ దెబ్బతో రాయి మీద పడి విపరీతంగా రక్తం కారిందమ్మా. సర్లే, రాయి మీద పడితే రక్తం కాక రసం సాంబార్ కారితే వెళ్ళు. అసలు ఏం జరిగిందంటే చాలా పొమ్మది కదా, ఇంకా నుంచున్నాడు దేపి మహేష్కి. వెళ్ళు, నీళ్ళు పెట్టి వెళ్ళు. చాలా ఆపరా. ఎంత ధైర్యం లేకపోతే ఆ అర్జున్ నీ మీద చేయి చేసుకుంటాడు. అయినా నీ మీద చేయి చేసుకోవడానికి అతనికి చేతులు ఎలా వచ్చాయరా? ఉండు, ఇప్పుడే వెళ్ళి 4 దులిపేసి వస్తాను. ఆగు, ఎందుకంత ఆవేశపడతావు? ఆగు నువ్వు. ఇందులో అతను తప్పేం లేదు. తప్పు ఏదైనా ఉంది అంటే అది నాదే, వదిలేయి. తప్పుంటే మాత్రం మాట్లాడుకోవాలి. ఇలా చేయి చేసుకోవడం ఏంటి? అడిగే వాళ్ళు లేరనుకుంటున్నాడా? చేతగా చవటలనుకుంటున్నాడా? పద వెళ్ళి రాజా వారికి చెప్పి క్షమాపణలు చెప్పిద్దాం. ఇదిగో ఇందులో అతను తప్పేం లేదనా, మళ్ళీ ఎందుకో? పైగా అతను కావాలనుకోవట్లేదే, ఏదో చెయ్యిలా అన్నాడు ఊరికే. నేను ఇలా అన్నాను, చెంపకి తగిలి కాలు జారి కింద పడిపోయాను అంతే. అంతే తప్ప నువ్వు ఊహించినట్టు పెద్ద పెద్ద గొడవలు జరిగిపోలేదు మా మధ్య. నిజమేనా? నిజమే బాబు, నీ మీద ఒట్టు. అబ్బా తల పెట్టేస్తున్నాయి, కాసేపు వెళ్ళి పడుకుంటాను. అమ్మా సరే, అట్లే. నాకు దొరకాలి, చెప్తాను వాడి సంగతి. అమ్మా సుకన్య, ఏంటి, నేనింకా చచ్చిపోలేదా? బతికే ఉన్నానా? హే భగవాన్, ఏంటి అన్యాయం? నన్నెందుకు బ్రతికించావు? ఏం పుణ్యం చేశానని నిన్ను ప్రాణాలతో ఉంచావు? నాలాంటి పాపాత్మురాలు బతకూడదు. నేను చచ్చిపోవాలి. అమ్మ సుకన్య, ఏమిటమ్మా ఈ ఆవేశం? చావాల్సినంత కష్టం ఇప్పుడు నీకేమొచ్చింది? ఇంతకన్నా కష్టం ఇంకేం రావాలత్తయ్య గారు. మీ అమ్మ ఏమో ఇల్లు వదిలి వెళ్ళిపోతానంటుంది. మీ అబ్బాయి ఏమో మీరు వెళ్ళిపోవడానికి నేనే కారణం అంటున్నారు. ఏ పాపం తెలియని నా మీద, ఏ అన్యాయం చేయని నాలాంటి అమాయకురాలి మీద అంత పెద్ద నింద వేస్తే ఎలా తట్టుకోగలను అత్తయ్య గారు? తట్టుకొని ఎలా బ్రతకగలను? మీరే చెప్పండి అత్తయ్య గారు. నువ్వు చెప్పన్నా, నువ్వైనా చెప్పు స్నేహ, చెప్పండి. ఏ రోజైనా చిన్న తప్పు చేశానా? మీ విషయంలో చెడు చేశానా? కనీసం చిన్న మాటైనా అన్నానా? అలాంటి నా వల్ల మీరు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతానంట న్యాయమా, ధర్మమా, చట్టమా? చట్టమేటి చండాలంగా? చెప్పండి అత్తయ్య గారు, చెప్పండి. భార్యాభర్తలు అన్నాక 100 అనుకుంటారు. ఆ మాత్రం దానికి ఆత్మహత్య చేసుకుంటారా? అయ్యో, నా బాధ మీకు తెలియదు అత్తయ్య గారు.
మీరు కనుక ఇంటి నుంచి వెళ్ళిపోతే ఆయన కూడా పాపం తీసుకుని వెళ్ళిపోతారు. అలా నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోతే భర్త వదిలేసిన ఆడదానిగా ఈ సమాజం నన్ను బ్రతకనిస్తుందా? ఆయన వాళ్ళందరినీ పోగొట్టుకొని నేను అసలు జీవించగలనా? నాకు ఈ జీవితం వద్దత్తయ్య, నాకు ఈ బ్రతకొద్దు. మీరు ఇల్లు దాటక ముందే ఇన్ని నిందలు పడ్డాయి. రేపు మీరు వెళ్ళిపోతే సూటి పోటీ మాటలతో నన్ను చిత్రహింసలు పెట్టి చంపేస్తారు అత్తయ్య గారు. నన్ను ద్రోహిలా దుర్మార్గురాల్లా చూస్తారు. అమ్మో, అవన్నీ భరిస్తూ బతికే కంటే చావడమే నయ్యం అత్తయ్య గారు. అందుకే నా చావు నన్ను చావనివ్వండి, నేను చచ్చిపోతాను. ఏంటమ్మా ఇది? నువ్వు చేస్తానంటే మేం చావనిస్తావా? ఏం చేస్తారు? ఈ రోజంటే మీరున్నారు కాబట్టి కాపాడారు. రేపు మీరు వెళ్ళిపోయాక ఎవరు ఆపుతారు, ఎవరు కాపాడతారు? మీరు ఈ గడప దాటిన మరుక్షణం నేను చేస్తాను. అప్పుడు నా శవాన్ని సాగనంపడానికైనా కావాలిగా. భార్యని పోగొట్టుకున్న మీ కొడుకు కోసం, తల్లిని పోగొట్టుకుని పాపని ఓదార్చడం కోసమైనా మీరు రావాలిగా. నా చావు నన్ను చావునివ్వండి. నా చావు చూసైనా మీ మనసు మార్చుకోండి అత్తయ్య. నా కోసం కాకపోయినా మీ మనవరాల కోసమైనా ఇక్కడే ఉండండి. ఏంటమ్మా ఈ పిచ్చి మాటలు? మా కోసం నువ్వు చావడం ఏంటి? అవును, మీరిక్కడి నుంచి ఒక్కడు కదిలినా మరుక్షణం నా చావు వార్త వింటారు, అంతే. ఏంటి శేఖర్ ఇదంతా? సరేనమ్మా, నువ్వు ఈ ఆలోచనలు మానుకోవాలంటే నేనేం చేయాలో చెప్పు. మీరు ఈ ఇంట్లోనే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. సరే, మేమెక్కడికి వెళ్ళాం, సరేనా? సరే కాదు, అలా అని నాకు మాట ఇవ్వండి. అలాగేనమ్మా. ఒట్టు. పొట్టమ్మా. అమ్మా, నువ్వు నోర్మి. ఇదంతా నీ వల్లే జరిగింది. తనకేదైనా జరిగుంటే ఏం చేసేవాళ్ళం? పోయిన తన ప్రాణాన్ని తిరిగి ఇవ్వగలిగేవాళ్ళమా? తల్లిని పోగొట్టుకున్న ఆ పసిదానికి ఏం సమాధానం చెప్పుండేవాళ్ళం? ఏ అన్నయ్య మంచి కోసం, ఏ అన్నయ్య మేలు కోసం ఈ ఇంటిని విడిచిపెట్టి వెళ్లాలనుకుంటున్నామో ఆ అన్నయ్య జీవితం సర్వనాశనం చేసిన వాళ్ళం అయ్యుండేవాళ్ళం. చాలు, జరిగింది చాలు. ఇప్పటిదాకా మీరు చెప్పారు, ఇప్పుడు నేను చెప్తున్నాను. నేను మాటిస్తున్నాను. అమ్మ సుకన్య, మేమిక్కడే ఇదే ఇంట్లో అందరం కలిసే ఉంటున్నాం, సరేనా? మీరు అత్తయ్య గారు కాదత్తయ్య గారు. అమ్మా, సరే సరే, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. రెస్ట్ తీసుకో. పదండి పదండి. అమ్మయ్యా, మొత్తానికి అపర్ణను వెళ్లకుండా ఆపేశాను. అవునమ్మాయి, నువ్వు కేక. ముందిటు రావే తోక. రా. ఏంటమ్మాయి? నీకు చిన్న గిఫ్ట్ ఇద్దామని. అలాగా, ఇచ్చే అమ్మా, ఇచ్చే. ఏవే, లెగ్ లో వేలు పెడతాను, వచ్చి కాపాడవే అంటే అడ్రస్ లేకుండా పోతావా? అంటే నా చీర పూల మొక్కకు పట్టుకుందమ్మాయి. చీర చిరిగిపోతుందేమోనని. అంటే నా ప్రాణం కన్నా ముష్టి ఈ చీర ఎక్కువైపోయిందా నీకు? అబ్బా,
నా ప్లాన్ నెరవేరింది కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను. ఉహుం, నువ్వు నన్ను వదలటం కాదమ్మాయి. ఆ అపర్ణ నిన్ను వదిలి వెళ్ళిపోకుండా చూసుకో. ఇంకెక్కడికి వెళ్తుంది? ఈ సుకన్య వేసే ఎత్తులకి చేసే జిమ్మిక్కులకి చిత్తైపోవాల్సిందే. దాని అన్న శేఖర్తోని దాని మెడ పట్టి బయటికి గెంటించే రోజు అతి దగ్గరలోనే ఉంది. అర్జున్ 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 రా కీర్తి, అర్జున్ ఎక్కడా? పిలుస్తానులే, కూర్చో. అక్కర్లేదు, నేను వచ్చింది మీ మర్యాదల కోసం కాదు. ముందు అర్జున్ పిలు. అర్జున్. ఏ ఏంటి అలా మాట్లాడుతున్నావు? మేము ఇలాగే మాట్లాడతాం. మాకు ఇలాగే మాట్లాడటం వచ్చు. మీలా మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఇంకోలా మాట్లాడటం చేత కాదు. ముందు అర్జున్ పిలు. ఎందుకు? ఏ చెప్తే గాని పిలవ్వా? ముందు పిలు. అవసరం లేదు, ఏంటో చెప్పు. నీకు అసలు బుద్ధుందా? నువ్వు అసలు మనిషివేనా? ఏ పెద్ద చిన్న లేకుండా ఏంటా మాటలు? అసలు మా బావని ఎందుకు తిడుతున్నావు? తిట్టడం కాదు, అతను చేసిన పనికి మీ బావ కాకపోయి ఉంటే కథ ఇంకోలా ఉండేది. ఏం చేశాడు? ఏం చేశాడో చేసిన వాడినే అడుగు. ఏం చేసావు బావా? అది అనుకోకుండా పొరపాటున అలా. పొరపాటు కాదు, పొగరు. ఎవరేం చేస్తారులే అన్న బలుపు. ఏ ముందు మా బావ చేసిన తప్పేంటో చెప్పు, ఆ తర్వాత నోరు జారు. లేదంటే ఆ లేదంటే లేదంటే ఏం చేస్తావు? చెయ్యి జారుతావా? నిన్న మీ బావ చేసిన పని కూడా అదే కదా. మంచి చేయబోయినందుకు మా అన్నయ్య మీద చేయి చేసుకున్నాడు. ఏ రక్త సంబంధం లేకపోయినా మంచి చెప్పినందుకు ఆయన రక్తం కళ్ళ చూశాడు. ఏంటి బావా, కీర్తి చెప్పేది నిజమా? నాయుడు బావని కొట్టావా? అంటే నా డ్రీమ్ గర్ల్ గురించి అసహ్యంగా మాట్లాడాడు, దాంతో కోపం ఆపుకోలేక. కొట్టేశాడు. విన్నావుగా? ఇప్పుడేమంటావు? ప్రతి ఒక్కడికి మా అన్నయ్య అంటే లోకు అయిపోయాడు. అయినా అలాంటి అవిటి వాడి మీద, అమాయకుడి మీద చేయి చేసుకోవడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి? వాడు చెప్పింది నీ మంచి కోసమేగా, నీ బాధ చూడలేకే కదా. అయినా ఎక్కడుందో తెలియని అమ్మాయి, నీకేం కాని అమ్మాయి గురించి చిన్న మాట అంటేనే తట్టుకోలేకపోయావు. మరి తోడ పుట్టిన వాణ్ణి రక్తం వచ్చేలా కొట్టినందుకు నేను నిన్నేం చేయాలి? చంపేయాలా? ఏ కీర్తి, మా బావ కొట్టాడు కొట్టాడు అంటున్నావు కానీ అలా కొట్టేలా మాట్లాడింది మీ అన్నయ్య అని మర్చిపోయావా? అతనే కనుక డ్రీమ్ గర్ల్ గురించి నోటికొచ్చినట్టు వాకుండకపోతే మా బావ కొట్టేవాడే కాదు కదా. నువ్వు ఇలా వచ్చి వార్నింగ్ ఇచ్చే సీన్ ఉండేది కాదు కదా. తప్పు మా వైపే కాదు, మీ వైపు కూడా ఉందని గుర్తుంచుకొని మాట్లాడితే మంచిది. కరెక్టే, తప్పు మా దగ్గర కూడా ఉంది. ఇతను కొట్టగానే తిరిగి కొట్టకుండా వదిలేశాడు చూడు, అది మా తప్పే. ఊరి జనాలను తెచ్చి ఇంటి ముందు పంచాయతీ పెట్టలేదు చూడు, అది మా తప్పే. ఇంత జరిగినా ఇంత శాంతంగా మాట్లాడుతున్నాను చూడు, అది మా తప్పే కదూ. చూడు కీర్తి, కోపాన్ని ఆపుకోలేక కొట్టాను గాని అతని లోపాన్ని లోకుగా తీసుకొని కొట్టలేదు. ఏదేమైనా అతని మీద చేయి చేసుకోవడం నా తప్పే, అందుకు సారీ. సారీ చెప్తే కొట్టిన దెబ్బ పోతుందా? బాధ తీరుతుందా? మరైతే ఏం చేయమంటావమ్మా? ఇంటికొచ్చి మీ అన్నయ్య కాళ్ళు పట్టుకోమంటావా? లేదంటే మీ అన్నయ్య చేతుల్లో తన్నులు తినమంటావా? అక్కర్లేదు తల్లి. వాడంటే మీకు ఎంత అభిమానమో, మీ గుండెల్లో వాడికున్న స్థానం ఏంటో నాకు బాగా తెలుసు. అందుకే మీరు వాడి అవిటితనాన్ని చూస్తారే తప్ప మంచితనాన్ని చూడరు. వాడిని ఓ పనుల్లా చూస్తారే తప్ప పసిపిల్లాడి లాంటి వాడి మనసు చూడరు. నీకు అందం ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, తెలివి ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, కానీ మా అన్నయ్యకున్న గొప్ప మనసు మాత్రం మీకు లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మీలాంటి వాళ్ళు 1,000,000 మంది వచ్చినా వాడి కాలి గోటికి కూడా సరిపోరు. అర్జున్, చిన్నదాన్ని అనుకోపోతే చిన్న మాట చెప్తాను. డ్రీమ్ గర్ల్ గురించి ఎక్కువ ఆశలు పెట్టుకోకు. ఎందుకంటే అర్హతలు చూసి ప్రేమించే వాళ్ళు, అందం ఆస్తి చూసి ప్రేమించే వాళ్ళు ఎంతో మందే ఉన్నారు. వాళ్ళకి నీ ప్రేమతో పనిలేదు, నీ పేరు వెనుకున్న డిగ్రీలు కావాలి.
వాళ్ళకి నీ మనసులో ఉన్న స్థానంతో పనిలేదు. స్థాయి కావాలి, అందమైన మనసుతో పనిలేదు. అర్హత కావాలి. అలాంటి వారిని నమ్మావంటే చివరికి ఏడుపే మిగులుతుంది. మా అన్నయ్యలాగా. ఏంటి నువ్వు 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 నన్ను ప్రేమిస్తున్నావా? నేనేంటి, నా రేంజ్ ఏంటి, నా గ్లామర్ ఏంటి, నా పొజిషన్ ఏంటి? ఒక్క దానిలో దేనికైనా సరిపోతావా? మనల్ని ప్రేమించే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సుఖపడతాం, గుర్తుపెట్టుకో. అందుకే ఇదిగో నువ్వు నీ డ్రీమ్ గర్ల్ గురించి ఎదగడం మానేసి నిన్ను తన డ్రీమ్ బాయ్ అనుకుంటుందే ఆ అమ్మాయి గురించి ఆలోచించు. స్నేహ దాదా కమ్ము కమ్ము కూర్చో. నేను నీ మర్యాదల కోసం రాలేదు. ఏంటి నువ్వు చేసిన పని? నీ రూట్ లో వర్కౌట్ అవ్వలేదని వేరే రూట్ లో వస్తున్నావా? దేని గురించి మాట్లాడుతున్నావు స్నేహ? అర్జున్ ని నువ్వు కలవడం గురించి, అతని డ్రీమ్ గర్ల్ ని అవమానించడం గురించి, అతని చేతుల్లో ఇలా దెబ్బలు తినడం గురించి. అయినా అర్జున్ బావకి డ్రీమ్ గర్ల్ అంటే ఎంత ప్రాణమో తెలుసు కదా. ఆమెని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుగా. తెలిసి ఎందుకు ఆమె గురించి చెడుగా మాట్లాడా? ఎందుకు అతని ముందు అవమానించా? ఆభరణ కోసం. ఏంటి నువ్వు అనేది? అవును స్నేహ, అర్జున్ తన మనసులో ఆభరణకి స్థానం ఇవ్వాలి అంటే ముందు తన మనసులో ఉన్న ఆ డ్రీమ్ గర్ల్ వెళ్ళిపోవాలి. ఆ అమ్మాయి గుర్తులు పూర్తిగా చెరిగిపోవాలి. అసలు ఆ డ్రీమ్ గర్ల్ని అర్జున్ మర్చిపోవాలి. అలా జరగాలి అంటే ఆ డ్రీమ్ గర్ల్ మీద అర్జున్కి అసహ్యం కలగాలి. ఆమె అంటే విరక్తి రావాలి. అప్పుడే అర్జున్ అపర్ణ తన మనసులో పెట్టుకోగలడు. అందుకే ఆ డ్రీమ్ గర్ల్ మీద విరక్తి కలిగేలాగా అర్జున్ ముందు ఆ అమ్మాయిని అవమానించనే తప్ప ఆ అమ్మాయి మీద నాకు ఎలాంటి ద్వేషం కానీ పగ్గాని లేవు స్నేహ. ఇష్టం లేని వ్యక్తి మీద ప్రేమ పుట్టడం ఎంత కష్టమో, ఇష్టపడే వ్యక్తి మీద ద్వేషం రావడం కూడా అంతే కష్టం. బలవంతంగా ప్రేమను పుట్టించలేం, బలవంతం చేసి ద్వేషాన్ని రగిలించలేం. అది నాకు తెలుసు. తెలిసి ఎందుకు చేశావు? ఏం సాధిద్దాం చేశావు? నీ ఆనందం కోసం చేశాను. నిన్ను ఇష్టపడే వ్యక్తిగా నీ సమస్యల్ని పంచుకోవాలని చేశాను. మీ అక్క ప్రేమ గెలిస్తే నీ కళలో వచ్చే సంతోషం చూడటం కోసం చేశాను. ఇలా నా కోసం చేశానని చెప్పేస్తే పొంగిపోయి నీకు లొంగిపోతాననుకున్నావా? ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే నీ మీద సింపతితో వచ్చేసి నేను లవ్ చేస్తాననుకుంటున్నావా? నెవర్. అలా జరగదు. ఈ స్నేహం ఎప్పటికీ మారదు. నీ ఆశ ఎప్పటికీ తీరదు. చచా, నీకెంతకు ముందే చెప్పాను స్నేహ, ఇదంతా చేసింది మీ అక్క ప్రేమను గెలిపించాలని గానీ దాని ద్వారా నా ప్రేమను గెలిపించుకోవాలని కాదు అని. నువ్వు నాకున్న లోపాన్ని చూస్తున్నావు కానీ లోపల ఉన్న నా మనసుని చూడలేకపోతున్నావు స్నేహ.
కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో స్నేహ, నిన్ను అడిగి నేను ప్రేమించలేదు, నన్ను ప్రేమించమని నిన్ను అడగలేదు. కానీ నువ్వు నన్ను అవమానించావు. నా ఆవిడితో నన్ను వేలెత్తి చూపావు. అయినా 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 బాధపడు కానీ నా ప్రేమను మాత్రం అవమానించుకో.